మర్రిపూడి మండలంలో దళితుల ఆరాధ్య దైవం, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసినటువంటి నాయకులు, ఈ దేశ సంపద అయినటువంటి బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు, బాబు జగజ్జీవన్ రామ్ గార్ల విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా ఎస్సీసీల ఆధ్వర్యంలో ఐక్యంగా పార్టీలకు అతీతంగా దీన్ని ఏర్పాటు చేసుకోవాలని చెప్పి మేము భావించాం. దీనికి 2 సంవత్సరాల క్రితం అంకురార్పణం జరిగింది. ఎంతో వ్యయ ప్రయాసాలతో కూడినటువంటి కార్యక్రమాన్ని అన్ని హంగులతోటి పూర్తి చేసుకొని దళితులంతా ఐక్యంగా ఒక వేదిక మీదకి వచ్చి పార్టీలకు అతీతంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలనుకొని ఎంతో ఆశపడ్డాం. అందరం కూడా శక్తివంచన లేకుండా ఈ యొక్క ప్రారంభోత్సవ కార్యక్రమం కోసం శ్రమపడ్డాం, ఎదురు చూసాం. మరి ఈ యొక్క కార్యక్రమం ఈరోజు పసుపు నీళ్లు చల్లి మరి పాలాభిషేకంతో ఈరోజు ఈ కార్యక్రమం చేసుకోవడానికి పురికొల్పినటువంటి పరిస్థితులు ఒకసారి గమనించినట్లయితే ఈ విగ్రహాన్ని మేము 2 సంవత్సరాల కాలంలో లక్షలాది రూపాయలు వెచ్చించి నిర్మాణం చేసుకొని మేము ఆశపడేదల్లా ఒకటే, మా జనహృదయ నేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అమృత హస్తాల మీదుగా ఈ విగ్రహాన్ని ప్రారంభించుకోవాలని ఆశపడ్డం మేము చేసినటువంటి తప్పు అనే సంగతి ఈరోజు మాకు తెలిసింది. ఆ యొక్క అంశాన్ని ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క కొండేపి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మంత్రి గారికి నచ్చలేదు. ఆయన కడుపులో మంటలేగాయి. ఈ ప్రోగ్రాంని ఎట్లయినా కూడా చెడగొట్టాలి, ఈ విగ్రహ ప్రతిష్ట జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా జరగడానికి వీల్లేదు, దీనికి అవసరమైతే దళితుల మధ్యన చిచ్చు పెడతాం, దళితుల్ని 2 వర్గాలుగా విభజిద్దాం, చివరకు నీచాతినీచంగా క్రెడిట్ చోరీకైనా కూడా పాల్పడడానికి వెనకాడాల్సినటువంటి అవసరం లేదని చెప్పి 5వ తారీఖున పోలీసుల్ని మరి అడ్డుగా పెట్టుకొని దళితులందరినీ పారద్రోలి వాళ్ళందరినీ ఇక్కడ నుంచి ఎల్లగొట్టి వాళ్ళ మీద కేసులు పెడతామని భయపెట్టించి వాళ్ళని గృహ నిర్బంధం చేసి ఈ విగ్రహాల్ని ఎవరికి తెలియకుండా ఎవరో ఒక అధికారి, ఆయనకేం సంబంధం అండి, ఇది మాకు మా దళిత జాతికి మా దైవానికి మధ్యన ఎవరంటే అగాధం సృష్టించడం వాళ్ళు ఎవరండి అని చెప్పి ఈరోజు దళిత జాతి అంతా కూడా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇంతకన్నా దుర్మార్గం ఇంకొకటి లేదు. ఈ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం ఏ విధంగా నడుస్తుందో దీనికి ఉదాహరణ ఈరోజు మర్రిపూడిలో విగ్రహాల మరి ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఏ విధంగా దౌర్జన్యంతో మంత్రి గారు దగ్గరుండి తెలుగుదేశం పార్టీ నాయకుల్ని ఉసికొలిపి దళితుల మధ్య చిచ్చు పెట్టి వాళ్ళని కూడా దగ్గరకు రానియకుండా విగ్రహాలను ప్రారంభించుకోవడం ఎంతవరకు సమంజసమని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. నిజంగా మీకైనా ప్రేమ ఉంటే, నిజంగా నువ్వు మంత్రిగా మరి సాంఘిక సంక్షేమ శాఖకు ప్రాతినిధ్యం వహిస్తూ ఒక దళితుడిగా ఉంటే దళితులతో మరి ఆ దండ ఇచ్చొచ్చు కదా. దళితులు పిలిపించి మేము పార్టీలకు అతీతంగా మేము చెప్పాం, పోలీసులు కూడా పదే చెప్పడం జరిగింది, సిఏ గారు నాతో మాట్లాడడం జరిగింది. సిఏ గారు ఇది ప్రోగ్రాము, ఇది ఇంకా పూర్తి కాలేదు, దీనికి ఇంకా రైలింగ్ కావాలి, దీనికి ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి, మేము అందరినీ పిలుచుకోవాలి, అంగరంగ వైభవంగా మా ఇంట్లో ఒక పండగలాగా దళితులందరం కూడా కొత్త బట్టలు కుట్టించుకొని మీ యొక్క కార్యక్రమానికి వచ్చి ఎంతో ఆనందంగా ఈ మండలంలో ఎక్కడ లేని విధంగా ఈ విగ్రహాల ఆవిష్కరణ చేసుకుంటాము. సరే మీకు కష్టమైతే మంత్రి గారిని పిలవాలి, ఆయన పేరు ఉండాలి అంటే ఆయన పేరు కూడా ఇస్తాం, ఆయన పిలుస్తామని చెప్పినా కూడా వినకుండా, ఎందుకంటే ఆయనకు మొహం లేదు, మొహం చాటేశారు, ₹1 పెట్టలేదు, దీనికి సంబంధించినటువంటి కార్యక్రమంలో పాలు పంచుకోలేదు. ఈరోజు ఎక్కడైతే మరి రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని, ఆ క్రెడిట్ చోరీ విధానాన్ని పుణికిపుచ్చుకొని ఈరోజు దళితుల మనోభావాల్ని దెబ్బతీసే విధంగా
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల గుండెల్ని గాయం చేశారు. దీనికి ఇంత అనుభవిస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను వాళ్ళని హెచ్చరిస్తా ఉన్నాను. ఇంతకన్నా దుర్మార్గం ఏముంటుంది చెప్పండి? పోలీసుల్ని అడ్డుగా పెట్టుకొని ఈ రోజు ఇక్కడ కార్యక్రమం మేము దీన్ని ప్రక్షాళన చేయాలి. ఇది మైలపడిపోయింది. మా నాయకులకు అవమానం జరిగింది. బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు, బాబు జగజీవన్ గారి విగ్రహాల్ని అంగరంగ వైభవంగా ప్రారంభోత్సవం చేయాలనుకుంటే ఈ రోజు ఈ విధంగా కెమెరాలు పెట్టారు, అక్కడ సీసీ కెమెరాలు పెట్టారు. సరే ఈరోజు మైకుల్లో మాట్లాడదామంటే మైకులు లాగేస్తారు, కుర్చీలు వేసుకొని కూర్చొని అందరితో మాట్లాడదామంటే కుర్చీలు లాగేస్తారు. ఏమి చేసినా కూడా ఈ కెమెరాలు చూస్తున్నాయి. ఈ కెమెరాల ద్వారా మీరు ఏమి చేసినా కూడా మీ మీద కేసులు పెడతామని చెప్పి బెదిరిస్తా ఉన్నారు. ఈ రోజు పోలీసు వాళ్ళకి, ఈ కూటమి ప్రభుత్వానికి, ఈ మంత్రి గారికి, ఈ తెలుగుదేశం పార్టీ నాయకులకు ఒకటే చెప్తున్నాం, జైలు సరిపోవు మమ్మల్ని జైల్లో పెట్టడానికి. మా మీద కేసులు పెడతారా? కేసులు పెట్టుకోండి, జైల్లో పెడతారా? పెట్టుకోండి. మేము మాత్రం మా ఐక్యతతోటి ఈరోజు మాకు రాజ్యాంగ పరంగా బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు కల్పించినటువంటి హక్కులు, మా యొక్క ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి అంశాలను ఎక్కడ కూడా రాజీపడం సైతమైతే మా ప్రాణాలైనా కూడా మేము చేసుకుంటున్నాం. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మాకు నేర్పించింది అదే. జగన్మోహన్ రెడ్డి గారు మాకు నేర్పించింది ఒకటే, పోరాడదాం, పోరాడితే పోయేది ఏమి లేదు, వారిలో సంఖ్యలు తప్ప అని చెప్పి ఈ రోజు మేము పోరాటానికి సిద్ధంగా ఉన్నాం. ఈ రోజు ఈ యొక్క ప్రాంతం అపవిత్రమైంది కాబట్టి దీన్ని పసుపు నీళ్ళతో కడగడం జరిగింది. విగ్రహాల్ని మా దళితుల చేత కాకుండా ఎవరితోనో ఈ యొక్క విగ్రహ ప్రతిష్ఠ జరగడం, జరగడం మాకు నచ్చలేదు. అందుకే పాలాభిషేకంతో వీటిని ప్రక్షాళన చేయడం జరిగిందని కూడా మనం చేసుకుంటా ఉన్నాం. ఈ రోజు కూడా మేము చెప్తా ఉన్నాం, కూటమి ప్రభుత్వానికి ఈ రోజు మా గొంతులు నొక్కొచ్చు, మా గొంతులు వినపడకుండా మైకులు లాగేయచ్చు, కానీ మా పొలికేక ప్రతి ఒక్క దళితులకు వినపడుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. అక్క చెల్లమ్మలు వచ్చినారు, అన్నదమ్ములు వచ్చినారు, అందరం కూడా ఈరోజు మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అడ్డం పెట్టుకొని ఎంతకాలం మీరు పరిపాలన చేస్తారో చేసుకోండి. ఈరోజు మా మీద ఎన్నో ఈరోజు కుట్రలు, కుతంత్రాలు, ఈరోజు హత్య రాజకీయాలు ఈరోజు చేస్తా ఉన్నారు. మీ యొక్క మంత్రులు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికే ఈరోజు వారికి మంత్రి పదవి ఇచ్చినట్టు వారు మాట్లాడుతున్నటువంటి తీరు ఈరోజు చూస్తా ఉన్నాం. మేము ఒకటే ఈరోజు మేము నిశ్చయించుకోవడం జరిగింది, ఎన్ని కష్టాలైనా భరిస్తాం. మా కోసం నిలబడే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవడానికి మేము ఎన్ని కష్టాలైనా కూడా భరిస్తాం. ఖచ్చితంగా రేపు జరగబోయే పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారిని ఇక్కడికి తీసుకురావడం తగ్గం ఈరోజు ఈ యొక్క కూటమి ప్రభుత్వం బీజేపీతో అంటకాగినప్పుడు దళితుల మీద ఒక ఆలోచన చేస్తారు, మరి అట్లాగే బీజేపీ తోటి బయటకు వచ్చినప్పుడు ఇంకో రకంగా ఆలోచన చేస్తారు. దళిత క్రైస్తవుల మీద మరి ఈరోజు దాడులు జరుగుతూ ఈరోజు వారికి ఇవ్వాల్సినటువంటి ఆ యొక్క రిజర్వేషన్ కూడా ఈరోజు తీసేసే కార్యక్రమం జరుగుతున్నప్పుడు ఈ కుల వివక్ష ఇంకా వేలురుకినటువంటి పరిస్థితుల్లో ఈ కూటమి ప్రభుత్వం కేంద్రంలో వాళ్ళే ఉన్నారు, రాష్ట్రంలో వాళ్ళే ఉన్నారు, ఎందుకు దళిత క్రైస్తవులకు రిజర్వేషన్ కల్పించారని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటా ఉన్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దళితుల క్రైస్తవులకు అండగా నిలబడుతుంది.